ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీకే విత్ అరుణ. సో మీ అందరికీ తెలిసిన విషయమే రీసెంట్గా రిజల్ట్స్ వచ్చాయి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటివి అని. సో దానికి సంబంధించిన డేట్స్ అవి కూడా వచ్చాయండి. సో మనం ఈ వీడియో దాని గురించే చెప్తున్నాను అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే క్లియర్గా మెన్షన్ చేశారో అవి ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియోలో వెళ్ళకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఐల్ గివ్ 100% రిప్లై టు దోస్ కమెంట్స్ హూ ఎవర్ రైట్ ద కమెంట్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో మనం చూసుకున్నట్లయితే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి. సో మనకి మనం చూసుకున్నట్లయితే ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి. సో ROC నెంబర్ 72/2025 RC dated 09/01/2026. సో రెఫరెన్స్ నెంబర్ వచ్చేసి మనకి హైకోర్ట్ నోటిఫికేషన్ నెంబర్ 72/2025 RC dated 07/01/2026 declaring provisionally selected candidates for the post of office subordinate. సో మనకి ప్రొవిజనల్గా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి వాళ్ళ కోసం ఇవి. సో ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ నోటిఫికేషన్ అనేది ఈ PDF and the High Court of Andhra Pradesh issued notification wide notification number 10/2025 RC dated 06/05/2025 for recruitment to the posters of office subordinate, and the computer based examinations were conducted from 20/08/2025 to 21/08/2025. The response sheet and key were published on 01/09/2025. సో ఏం లేదండి. సో రిక్రూట్మెంట్ కి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే 20 నుంచి 21 ఆగస్టులో జరిగాయి. దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ అండ్ కీ వచ్చేసి మనకి సెప్టెంబర్ 1st 2025లో రిలీజ్ చేశారు అని చెప్తున్నారు. అలాగే అనెంట్ టు ద అబౌవ్ ద లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ ద నెక్స్ట్ పారాగ్రాఫ్ అబౌట్ ఈస్ అనెంట్ టు ద అబౌవ్. So the next paragraph is annexed to the above. The list of provisionally selected candidates for the post of office subordinate placed on the High Court's website wide notification number 72/2025 RC dated 07/01/2026. సో ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్కి ప్రొవిజనల్గా సెలెక్ట్ అయ్యారో క్యాండిడేట్స్కి వాళ్ళ కోసం all the provisionally selected candidates for the post of office subordinate are informed to approach the principal district judges court of the respective districts, the districts in which the candidate wish to be appointed for verification of documents from 19/01/2026 to 23/01/2026. సో ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ప్రొవిజనల్గా సెలెక్ట్ అయ్యారో క్యాండిడేట్స్ వాళ్ళు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కోర్ట్ అని ఉంటుంది. సో ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్కి వెళ్ళి మీరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కోర్ట్కి మీరు వెళ్ళి వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే చేయించుకోవాలండి. డేట్స్ వచ్చేసి మనకి 19th ఫ్రమ్ ద టుమారో ఈజ్ ఎ మండే కదా, ఫ్రమ్ ద నెక్స్ట్ మండే నుండి నెక్స్ట్ మండే టు ఫ్రైడే అరౌండ్ 5 days అనేది మనకి వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయండి. సో అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు క్యాండిడేట్స్కి చూద్దాము. సో instructions to the candidates. So first point is the candidate who has been provisionally selected in more than one district may approach any of the districts of his choice where he or she intends to join the post and proceed with the document verification. The candidates have to submit form 1 appended with these instructions. సో ఎవరైతే ప్రొవిజనల్గా సెలెక్ట్ అయ్యారో మోర్ దాన్ వన్ డిస్ట్రిక్ట్ కంటే ఎక్కువ డిస్ట్రిక్ట్స్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో భాగమై మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకొని ఫామ్ 1 అనేది, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం పీరియడ్లో మీరు ఫామ్ 1 అనేది సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. దెన్ సెకండ్ పాయింట్ ఈస్ దట్ ఆల్ ద ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు గివ్ అన్ అండర్టేకింగ్ దట్ దే వాలంటరీలీ ఆప్టెడ్ ద పోస్ట్ ఇన్ దట్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఇన్ ద ఫామ్ 2 అపెండెడ్ విత్ దిస్ ఇన్స్ట్రక్షన్స్. సో మనకి ఎవరైతే ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారో వాళ్ళకి నచ్చినటువంటి డిస్ట్రిక్ట్ని ఎంచుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించినంత వరకు మీరు ఫామ్ 2 అనేది సబ్మిట్ చేయాలి. సో ఆల్ ద క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ప్రొవిజనల్గా వాళ్ళందరూ కూడా ఫామ్ 2 అనేది సబ్మిట్ చేయాలి. ఫామ్ 1 ఈజ్ ఓన్లీ ఫర్ మోర్ దాన్ వన్ డిస్ట్రిక్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఫామ్ 1, మిగిలిన అందరి క్యాండిడేట్స్ కూడా ఫామ్ 2 అనేది సబ్మిట్ చేయాలి. సో బోత్ ఫామ్ 1 అండ్ ఫామ్ 2 ఎవరైతే మోర్ దాన్ వన్ డిస్ట్రిక్ట్లో అయితే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ ఫామ్ 1 ఫామ్ 2 సబ్మిట్ చేయాలి. సో అలాంగ్ విత్ ఫామ్ 1 అనమాట. తర్వాత మనకి జస్ట్ సెకండ్
The next point is all the candidates shall produce original transfer certificate of their last studied class. సో మీరు 7th వరకు చదివి ఉంటారు కదండి. సో 7th టీసీ అనేది మనకి ఒరిజినల్ అయి ఉండాలి. అందులో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా. సో మీ నేమ్, కాస్ట్ ఏంటి, అడ్రస్, ఏ కాస్ట్, ఏ రిలీజియన్, దీస్ ఆర్ సంథింగ్ మెన్షన్ ఇన్ ద టీసీ, ఒరిజినల్ టీసీలో ఉంటాయి. సో దట్ ఏంటంటే ఇదొక ప్రూఫ్ అనమాట. మీరు స్కూల్స్‌లో చదివారు అని చెప్పేసి ఒక ప్రూఫ్ లాంటిది. ఓకే. ఇయర్ టు ఇయర్ ఈ అమ్మాయి గాని, అబ్బాయి గాని ఈ ఈ ఈ స్కూల్‌లో చదివారు. ఈ అబ్బాయి గాని, అమ్మాయి గాని ఈ స్కూల్‌లో చదివారు అని చెప్పడానికి ఒరిజినల్ టీసీ అనేది ఉంటుంది. సో ఈ అబ్బాయి గాని, అమ్మాయి గాని చదివారని చెప్పడానికి. సో ద నెక్స్ట్ పాయింట్ ఈస్ దట్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అండర్ ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ హ్యావ్ టు ప్రొడ్యూస్ the latest EWS certificate as per the notification issued by the officer not below the rank of Tahsildar of the Mandal concerned. So ఎవరైతే ప్రొవిజనల్గా సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ లేటెస్ట్వి తీసుకోండి. విత్ ఇన్ మీకు ఇప్పుడు ఒకవేళ అప్లై చేసినా కూడా విత్ ఇన్ 1 వీక్ అండ్ విత్ ఇన్ 15 డేస్లో అయితే మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది. యూ హ్యావ్ టు గో అండ్ అప్లై ఇన్ ద సచివాలయం. సో సచివాలయంలోకి అప్లై చేస్తే సో మినిమం అథారిటీ మనకి తహసీల్దార్ అని చెప్పారు. అంతకంటే బిలో అథారిటీ యాక్సెప్ట్ చేయరు. సో దాని ఆర్ఐ వీళ్ళు అంటారు కదా. సో తహసీల్దార్ కంటే కింద అథారిటీస్ యాక్సెప్ట్ చేయరు. మినిమం అథారిటీ యాక్సెప్ట్ చేసేది తహసీల్దార్. ఇది కూడా మనకి సచివాలయంలో అప్లై చేస్తే మినిమం అథారిటీ తహసీల్దార్ నుంచి వచ్చేస్తుంది. సో ఎవరి దగ్గరైనా లేకుండా ఉంటే ఈడబ్ల్యూఎస్ అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ద బీసీ క్యాండిడేట్స్ హూ ఆర్ సెలెక్టెడ్, ద నెక్స్ట్ పాయింట్ ఈస్ దట్ ద బీసీ క్యాండిడేట్స్ హూ ఆర్ సెలెక్టెడ్ అండర్ ద OC category, open category or OC category shall produce their caste certificate issued by the officer not below the rank of Tahsildar of the Mandal concerned at the time of verification of the documents. సో మీరు ఎవరైతే బీసీ క్యాండిడేట్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్ కేటగిరీలో, అంటే మీరు ఓసీ కేటగిరీ ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు సర్టిఫికేట్ అనేది కాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సో కాస్ట్ సర్టిఫికేట్ మీరు ఏదైతే మీ దగ్గర ఉంటుందో లైక్ కమ్యూనిటీ ఆర్ నేటివిటీ సర్టిఫికేట్ అని కూడా అంటారు. సో కాస్ట్ సర్టిఫికేట్ ఆర్ కమ్యూనిటీ నేటివిటీ సర్టిఫికేట్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని కూడా అంటారు. సో అది సచివాలయంలో మీరు ఆల్రెడీ అప్లై చేసుకోండి ఉంటారు కాబట్టి. సో కాస్ట్ సర్టిఫికేట్ మీరు ఏ కేటగిరీ అయితే బీసీలో ఏ కేటగిరీనా, బి కేటగిరీనా, సి కేటగిరీనా, డి కేటగిరీనా, ఈ కేటగిరీనా, ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అనేది అందులో మెన్షన్ చేసి ఉంటారు. సో దట్ ఈస్ కాల్డ్ అస్ కాస్ట్ సర్టిఫికేట్. సో బీసీ క్యాండిడేట్స్ ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఓన్లీ కాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఒకవేళ రిజర్వేషన్లో ఉంటే వాళ్ళు అలాంగ్ విత్ కాస్ట్ సర్టిఫికేట్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. సో ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళు బీసీ క్యాండిడేట్స్ కాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్ అండ్ దట్స్ ఇట్. The sixth point is that the backward classes category BC candidates who are selected under the BC category shall produce non-creamy layer certificate. So also their caste certificate issued by the officer not below the rank of Tahsildar of the Mandal concerned at the time of verification of the documents. సో ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో అండర్ ద బీసీ కేటగిరీలో సెలెక్ట్ అయ్యి ఉన్నట్లయితే రిజర్వేషన్ పొందడానికి మీరు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ అయితే చేయాలి అలాంగ్ విత్ యువర్ కాస్ట్ సర్టిఫికేట్. సో కాస్ట్ సర్టిఫికేట్తో పాటు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. సో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ యువర్ కాస్ట్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాలి. సో ఇది కూడా 2 సర్టిఫికేట్లు మినిమం అథారిటీ తహసీల్దార్ అయితే ఉండాలి, అంతకంటే తక్కువ హైయర్ అథారిటీ అనేది ఉండకూడదని చెప్తున్నారు. నెక్స్ట్ 7th పాయింట్ చూద్దాం. So the 7th point is that it has been mentioned in the notification itself that care must be taken at the time of uploading document that once application is submitted, under no circumstances the candidate will be permitted to edit the application. The candidates will not be permitted to produce documents which are contrary to the documents submitted earlier. The candidates under no circumstance will be permitted to switch over from one community or category to another, stating that they have recently secured EWS certificate, creamy layer certificate, etc. సో ఏం చెప్తున్నారంటే వన్స్ మీరు ఒకసారి అప్లై చేసేసిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అనేది లేదండి. సో ఎడిట్ ఆప్షన్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏం చెప్తున్నారు అంటే మీకు అలో చేయరు కూడా
మేము ఈ కేటగిరీ కాదు ఇంకొక కేటగిరీకి చేంజ్ పొరపాటున వేరే కేటగిరీ పెట్టేశాము అనేది కూడా అలో చేయమని చెప్తున్నారు. సో ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఫామ్ 1 ఈ ఫామ్ 1 సర్టిఫికేట్ అనేది ఎవరైతే మోర్ దాన్ 1 డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఈ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఫామ్ 1 ద క్యాండిడేట్స్ హూ గాట్ సెలెక్టెడ్ ఫర్ సెవరల్ డిస్ట్రిక్ట్స్ బట్ ఆప్టెడ్ ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్ అండర్టేకింగ్ లెటర్ సబ్మిటెడ్ టు ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ సమ్ సార్ ఆర్ మేడం హానర్ సార్ ఆర్ మేడం. సో మీ నేమ్ రాసి మీ పేరెంట్ నేమ్ అండ్ మీ అడ్రస్ రాయండి కింద. Address particular ought to be mentioned. Sir or madam, I state that I was selected for the following posters in the following districts. So more than one district కదా సెలెక్ట్ అయిన వాళ్ళు మీ సీరియల్ నెంబర్ 1 2 3 4 మీరు ఎన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే సెలెక్ట్ అయ్యారో అన్ని డిస్ట్రిక్ట్స్ హాల్ టికెట్ నెంబర్ వేయండి. మీ పోస్ట్ దేనికి సెలెక్ట్ అయ్యారు ఆఫీస్ సబార్డినేట్ అయితే ఆఫీస్ సబార్డినేట్ అలా. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ రోజు రాశారు, దెన్ నేమ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మీరు ఎన్ని వాటికి సెలెక్ట్ అయ్యారో అన్ని డిస్ట్రిక్ట్స్ అనేది ఇక్కడ సీరియల్గా ఆర్డర్లో వేసేయండి. దాని తర్వాత ఐ హియర్ విత్ సబ్మిట్ దట్ ఐ వాలంటర్లీ ఆప్ట్ ద పోస్ట్ ఆఫ్. సో ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి పైన ఒక బ్రాకెట్లో ఇఫ్ మోర్ ఫీల్డ్స్ ఆర్ రిక్వైర్డ్ దే మే బి యాడెడ్ కూడా. ఇంకా ఎక్కువ పోస్టులు ఏమైనా వచ్చినాయంటే మీరు యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో దెన్ ఐ హియర్ విత్ సబ్మిట్ దట్ ఐ వాలంటర్లీ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏదైతే ఆప్ట్ చేసుకున్నారో ఆ పోస్ట్ ఇన్ ద డాష్ డిస్ట్రిక్ట్ మీకు ఏ డిస్ట్రిక్ట్ అయితే కావాలో అది. The candidate is advised to think carefully, evaluate and then given letter before opting the post and district. మీరు ఏ పోస్ట్ అయితే ఆప్ట్ చేయాలనుకుంటున్నారో ఏ డిస్ట్రిక్ట్ని ఆప్ట్ చేయాలి అనుకుంటున్నారో అవి ఒకసారి మీరు కేర్ఫుల్గా థింక్ చేసి ఎవాల్యుయేట్ చేసుకొని మీ అంతకు మీరు రాయమని చెప్తున్నారు. సో థింక్ వన్స్ బిఫోర్ యూ ఆప్ట్ ఫర్ డిస్ట్రిక్ట్ అండ్ పోస్ట్. Further, I may be permitted to change from the post I have chosen to any other post in the event of being selected to another post in a district or another district. Once మీరు డిస్ట్రిక్ట్ రాసేసిన తర్వాత మళ్ళీ మీరు ఈ డిస్ట్రిక్ట్ వద్దు ఇంకో డిస్ట్రిక్ట్ కావాలి అనడానికి పర్మిట్ లేదు అని చెప్తున్నారు. సో ఐ ఆమ్ అవేర్ దట్ ఐ ఆమ్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ ఫర్ దిస్ పోస్ట్ and I am being appointed subject to verification of antecedents. If my antecedents are found to be unfit to the post, I am informed that I would be removed from service without any notice. సో మీరు కరెక్ట్గా రాయండి మీరు ఏ పోస్ట్ అయితే ఆప్ట్ చేయాలనుకుంటున్నారో ఏ డిస్ట్రిక్ట్ని మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారో అవి రాయండి కింద. సీరియల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, నేమ్ ఆఫ్ ద పోస్ట్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. పైన ఎన్ని జిల్లాలలో సెలెక్ట్ అయ్యారో అవన్నీ రాయాలి. కింద మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలి ఏ పోస్ట్ కావాలి అనేది కింద రాయాలి అండి. కింద కాలంలో రాయాలి, కింద కాలం అండ్ రో. సో యువర్స్ ఫెయిత్ఫుల్లీ మీ నేమ్ రాసి సిగ్నేచర్ రాసి మీ మొబైల్ నెంబర్ రాసేయండి. దెన్ ఫామ్ 2 చూద్దాం. ఇది ప్రతి ఒక్కరు ఫామ్ 2 అనేది అలాంగ్ విత్ ఫామ్ 1 ఎవరైతే మోర్ దెన్ 1 డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా ఫామ్ 2 సబ్మిట్ చేయాలి. సో ఫామ్ 2 అట్ ద టైమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ బై ద క్యాండిడేట్. సో టు ద హానరబుల్ టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ ద హానరబుల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అని చెప్పేసి అడ్రస్ వాళ్ళు చెప్పేస్తారు ఐ థింక్ మీరు వెరిఫికేషన్ టైం పీరియడ్లో వెళ్ళినప్పుడు. అండ్ ఫ్రమ్ అడ్రస్ మీ నేమ్, అడ్రస్ పర్టికులర్స్ మీ అడ్రస్ రాయండి. సార్ ఆర్ మేడం మీ నేమ్ విత్ హాల్ టికెట్ నెంబరు. అపియర్ ఫర్ ద పోస్ట్ ఇంకొకటి ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ త్రూ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ ఆన్ మీరు ఏ రోజు ఎగ్జామ్ రాస్తారో అది. అండ్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద సెడ్ పోస్ట్. I here with submit all my original documents for verification. మీరు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. I submit that the documents submitted by me are true. సో నేను పైన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే సబ్మిట్ చేశానో అవన్నీ నాకు సంబంధించినటువంటివే, నా కాన్షియస్లో ఉండే నేను సబ్మిట్ చేశాను అని అవన్నీ మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆర్ ట్రూ అని చెప్పి అండ్ వ్యాలిడ్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ దట్ in future course if they are found to have been created, forged or interpolated, the employer, that is the principal district judge, can remove or dismiss me from the service besides launching criminal prosecution. సో నేను సబ్మిట్ చేసినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినలే, అన్నీ ట్రూనే, ఏది కూడా 4G చేయలేదు, ఏవి కూడా క్రియేట్ చేసినవి కాదు, ఏవి కూడా డూప్లికేట్ అయితే కావు అని ఆ పారాగ్రాఫ్. సో ఆ పారాగ్రాఫ్ చెప్తుంది. సో మనము ఏదన్నా దాంట్లో 4G చేస్తే కూడా దానికి బాధ్యత వహించేది మనమే. ఒకవేళ అలాంటి ఇష్యూస్ ఏమైనా రైజ్ అయితే కనుక ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు అయితే మనల్ని రిమూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది వితౌట్ ఎనీ ఇంకొక పారాలో వితౌట్ ఎనీ
సంథింగ్ కూడా రాశారు. సో లాంచింగ్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ద లిస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ మెన్షన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఆల్ ద డాక్యుమెంట్స్ అని చెప్పారు. సో ఇక్కడ దానికి నేను బైండింగ్ అయి ఉన్నాను, ఒప్పుకుంటున్నాను. నేను ఎటువంటి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్సే సబ్మిట్ చేస్తున్నాను, అన్నీ ట్రూ అని మీరు కింద ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ మీ సిగ్నేచర్, నేమ్, మొబైల్ నెంబర్, ప్లేస్, డేట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. And thank you so much for watching this video. Please do subscribe, like, share and comment. Thank you so much. Thanks a lot. Thank you.